నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కొండా సురేఖ గారి టాపిక్ అంతకంతకి హీట్ ఎక్కుతోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రకరకాల అంశాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆవిడ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఒక ఆడియో లీక్ అవ్వటం అనేది చాలా వైరల్ గా మారుతోంది. బండ బూతులు, ఆడవాళ్ళిద్దరూ కూడా బండ బూతులు తిట్టుకుంటూ, అసలు అంత నెటిజన్స్ రియాక్షన్ లేకపోతే ప్రజల రియాక్షన్ ఏంటి అంటే, ఒక మర్యాద పూర్వకమైనటువంటి హోదాలో ఉండి కూడా ఇట్లా ఇంత బాధ్యతారహితంగా, ఎంత పర్సనల్ అయినప్పటికీ ఇంత అసహ్యకరంగా ఒక ఆడియో బయటకు రావటం, ఆవిడ ఒప్పుకోవటం, ఆ వాయిస్ నాదే అని ఒప్పుకోవటం, మనవరాలు సమ్ రిలేటివ్ మనవరాలు అవుతుంది అనుకుంటా అవతల పక్కన ఆవిడ, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇప్పుడు బయటకు రావడం అనే అంశం కావచ్చు. ఇంకా 2-3 అంశాలు దీనికి సంబంధించి ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి మీ అనాలిసిస్. ఇప్పుడండి మామూలుగా సంయమనం కోల్పోవడము అనే ఒక మాట ఉంది చూసారా? సంయమనము అనేది ఒక మాట. అది మనుషుల జీవితాల్లో ఎంత అవసరం అంటే, వ్యక్తిగతంగానైనా, కుటుంబాల్లో అయినా, ఉద్యోగాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, ఎక్కడైనా సరే సర్వాంతర్యామి ఈ మాట. సంయమనము, ఒక బ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అయ్యాము అంటే మనమే మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే దానికి కట్టుబడి ఉండవలసిందే. నేను అన్నానని, నేను అనలేదని, నేను ఏదో ఉద్దేశంతో అన్నానని ఇంకేదో అనడానికి లేదు. ఈ విషయంలో మొన్నటి నుంచి ఈ రగడ నడుస్తూ ఉంది, కొండా సురేఖ గారిది రగడ. దానిలో పనిలో పనిగా ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది ఆమెదే, ఆమె కూడా ఒప్పేసుకున్నారు, ఇక పేచీయే లేదు. దాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటున్నా నేను? అది ఒక వ్యక్తిగతమైన విషయం, వాళ్ళ పర్సనల్ విషయం. ఆమె ఒక మంత్రి హోదాలోను, ఒక ఎమ్మెల్యే హోదాలోను తన కింద పనిచేసే వాళ్ళతోటో మాట్లాడితే అది వేరే విషయం. నన్నిలా మాట్లాడారు అని అవతల మనిషి కంప్లైంట్ చేస్తేనే మనం మాట్లాడాలి తప్పితే మాట్లాడకూడదు. ఈ మొత్తాన్ని ఏమంటామంటే వ్యక్తిగత గోప్యత అంటాం. మరి ఈ వ్యక్తిగత గోప్యత గురించి ఆమె ఏమనుకుంటుందో ఆమె గురించి పక్క వాళ్ళు కూడా అంతే అనుకుంటారుగా. ఇప్పుడు పక్క వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి నువ్వు వెళ్ళిపోయావు, నీది కూడా బయటకు వచ్చింది. అందుకే అట్టు పెట్టినమ్మక అట్టున్నారా అంటారు. అందుకే నేను ముందే ఇన్వర్టెడ్ కామాస్లో సంయమనము చెప్పారు, బ్యాలెన్స్ గా ఉండటము అనేది నేను చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఈ విషయం, మొన్న టీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పుడు పని కూడా కప్పడిపోయింది. ఇప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళు పొరపాటు చేస్తే ఇప్పుడు ఈవిడ గనక దాన్ని ఖండించి అంతవరకే పరిమితమై ఉంటే గనక చాలా హుందాగా ఉండేది. అసలు ఈవిడ ఇమేజ్ డ్యామేజ్ జరిగేది కాదు. పైగా సమాజం మొత్తం ఈవిడ తరఫున నిలబడేది. ఈవిడ చేతులారా, ఇంతకంటే పెద్ద మాట నాకు కనిపించట్లా, చేతుల నాశనం చేసుకుందంటే చెప్పొచ్చు. పైగా ఇంకొకటి ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతాలంటూ ఉండవు. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి బయటేస్తారు. ఏదో కోపం వచ్చి అన్నానులే, ఇంట్లో ఏదో తోడికోడల పోట్లాటలాగాను, లేకపోతే అత్తాకోడళ్ళ పోట్లాటలాగాను, భార్యాభర్తల పంచాయతీలాగాను ఏదో అన్నానులే అంటే ఏదో సర్దుకుంటారు ఇళ్లలో వాళ్ళు. బయట వాళ్ళు ఎందుకు సర్దుకుంటారు? పైగా అవకాశం వచ్చినట్టు వాడుకుంటారు. నిన్న నేను మాట్లాడుతూ కూడా ఒక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే, హరీష్ రావు ఈమెకి దండ ఇచ్చాడు అనేది నేను మాట్లాడా. కాదు, నేను పొరపాటున రఘునందన్ రావు ఈవిడికి దండ ఇచ్చి అక్క అని ఇచ్చి సమస్యలు పట్టించుకోండి అని చెప్పాడు. అయితే దానికి ఈ సోషల్ మీడియాలో రఘునందన్ రావు బీజేపీ, ఈవిడ కాంగ్రెస్ కాబట్టి వీళ్ళిద్దరినీ అబాస్పాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముందుకొచ్చి చేసింది. దాన్ని ఖండించాలి లెక్కైతే. హరీష్ రావు గారు ఖండించాడు, కేటీఆర్ ఖండించలేదని ఈవిడ కోపం వచ్చింది. కేటీఆర్ నువ్వు ఎందుకు స్పందించవు, ఇట్లాంటి వాటినేనా నువ్వు ప్రోత్సహించేది అని కేటీఆర్ని అనేసేసి ప్రజలకు వదిలేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చెప్పదలుచుకున్నది కంప్లైంటు మనమే ఇచ్చి, వాదనలు మనమే చేసుకొని,
తీర్పు మనం ఇచ్చామనుకోండి, కరెక్ట్. అది దానికి ఉండదు. ఇప్పుడు లావణ్య రాస్తారు విషయం కూడా అదే అయింది. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇస్తుంది, ఆమె వాదించుకుంటుంది, ఆమె జడ్జి, ఆమె తీర్పించుకుంటుంది. అంతా అయిపోయాక మీకు నచ్చిందా అని అడుగుతుంది. అది కుదరదు. నువ్వేం చెప్పుకోదలుచుకున్నావు నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు కోర్టులో అయినా నీ వాదనలు నువ్వు వినిపించుకుంటావు, నువ్వు చెప్పుకోదలుచుకుంది నువ్వు చెప్పుకుంటావు, నీ లాయర్ ద్వారా చెప్పుకుంటావో నువ్వు చెప్పుకుంటావు. కానీ తర్వాత బాధ్యత ఎవరిది? కరెక్ట్, జడ్జిది. అలాగే నువ్వు ప్రజల్ని ఇక్కడ జడ్జీలు చేసి ఉండాల్సింది. చేసింది రాజకీయంగా అతి పెద్ద పొరపాటు. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఎవడో పక్కోడు వచ్చి చేయక్కర్లా, నీకు నువ్వే చేసుకున్నావు ఆత్మవంచన. ఒక రకంగా నీకు నువ్వు నష్టం చేసేసుకున్నావు. భౌతికంగా చనిపోకపోయినా నష్టం చేసేసుకున్నావు నువ్వు రాజకీయంగా. పైగా నువ్వు ఒక పార్టీకి ప్రతినిధివి. ఇక్కడ నువ్వేం చేసినా, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఒక పార్టీలో ఉన్నాము అంటే మన మంచి చెడ్డలు, మన మంచి పార్టీకి ఎట్లా అయితే మంచిగా మారుతుందో మన చెడు కూడా పార్టీకి చెడుగా మారుతుంది. మీరు ఆ పార్టీలో ఉంటూ, ఆ పార్టీలో ఎదుగుతూ, ఆ పార్టీలో బీఫామ్ తీసుకుని, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ పార్టీలో మంత్రులు అయిన తర్వాత మీరు ఈ మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా? అసలు తప్పు కదా ఇది. మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎంత జాగరూకతతో ఉండాలి. అరే పబ్లిక్లో ఒక మంత్రి మాట్లాడింది అంటే అది సరా వెళ్ళిపోద్దే అనే జ్ఞానం ఉండాలి. ఆవిడ ఈ విషయంలో 2 సార్లు తప్పు చేసింది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇక నిన్న సాయంత్రం ఈవిడ మళ్ళీ మనం చరణంలాగా చెప్పుకోవడం అనవసరం. ఈ నాగార్జున గురించి, కేటీఆర్ గురించి, సమంత గురించి మాట్లాడింది కదా, దానికి సినిమా రంగం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ ధ్వజమెత్తడం మొదలెట్టేసరికి ఈవిడికి చేసిన తప్పు ఏంటో ఈవిడికి అర్థమయ్యి నువ్వు ఒక మహిళవే కదా, సాటి ఆడదాని గురించి నువ్వు అట్లాగైనా మాట్లాడేది అది ఇది అని చెప్పి అంటే, ఈమె ఒక ఆడదానిగా నాకు ఆ వేదన ఏంటో నాకు తెలుసు, నేను కావాలని అనలేదమ్మా సమంత అని చెప్పి ఈవిడ ఒక మాట సారీ అనే ఒక సమంతకు మాత్రమే సారీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఇంకెవరికి అంటే, కేటీఆర్ కోరుకున్నాడు అనడము కరెక్ట్ కాదు. దానికి నాగార్జున కూడా వంతపాడి కోడల్ని వెళ్ళమన్నాడు అనటం కూడా ఇది తప్పు. ఇలాంటి పెద్ద విషయాలు మాట్లాడేటప్పుడు చాలా అథెంటిక్ సోర్స్ ఉండాలి. చాలా అంటే చాలా. ఎవరో చెప్పారు, నేను విన్నాను, నేను మాట్లాడుతున్నాను అంటే కుదరదు. పైగా అసలు ఎవ్వరూ చేయకూడదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అసలే చేయకూడదు, పదవుల్లో ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. ఆమె చేసి ఎంతలా ఇరుక్కుందంటే అంతలా ఇరుక్కుంది. కానీ ఈవిడ సమంతకి సారీ చెప్పినప్పటికీ కూడా ఒక ఆడదానిగా చెప్తున్నాను అన్నది కానీ అసలు ఒక మనిషిగా ఎందుకు ఆలోచించట్లేదు? మగవాడికి కూడా సేమ్ ఉంటుంది లేకపోతే ఆయనకు కానీ పరువు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇదంతా నిజమే అనుకుంటే కూడా మాట్లాడే హక్కు లేదు మనకు. లేదు, పర్సనల్ డివోర్స్ తీసుకోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయం. అసలు నువ్వు వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి వెళ్ళిపోయావు. వ్యక్తిగత గోప్యతలోకి వెళ్ళే హక్కు ఎవరికీ లేదు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ప్రతిదానికి ఆధార్ కార్డు అంటే అది ఒక వ్యక్తిగతమైన సమాచారం ఉంది, దాంట్లో మీరు ఆధార్ అడగటానికి వీల్లేదు అని చెప్తుంది. అంటే ఏంటి దీని అర్థం? అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి, వ్యక్తిగత గోప్యతకి మన చట్టంలో అంత రక్షణ ఉంది అని అర్థం. మరి ఇంకా ఆమె ఇంకా ఎక్కువ మందికి సారీ చెప్పాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. కానీ ఆవిడైతే ఆ విధంగా ఆవిడ స్పందించట్లేదు కాబట్టి ఇది ఇప్పట్లో చల్లారేలాగా కనపడట్లేదు. ఇదే అంశం మీద ఎలాగో ఈ సారీ చెప్పకపోవటం లేకపోతే దొల్లేయటం అనేది ఆల్రెడీ జరిగింది. అయితే ఆవిడ ఇప్పుడు రీసెంట్ గా చేసిన కమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, నేను కోపంలో అనేసాను, మరి వాళ్ళు కూడా ఎందుకు డివోర్స్ తీసుకున్నారన్న విషయం కూడా ప్రకటన చేయలేదు అంటూ మళ్ళీ ఇంకొక కమెంట్ చేయటం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వ్యక్తిగత అంశం అనేది ఆవిడకి అది తెలియదో, అలా ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు బయటకు వస్తే ఎవరిని ఏమైనా అంటామంటే అది కుదిరే పరిస్థితి కాదు ఇవాళ రోజుల్లో. ఇట్స్ దేర్ పర్సనల్. ఇప్పుడు కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్న ఉద్దేశం ఏంటంటే, ఒక కవికి ఒక బాధ్యత ఉంటుంది,
ఒక రచయితకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడికి ఒక బాధ్యత ఉంటుంది, Correct. ఒక ఉపాధ్యాయుడికి ఒక బాధ్యత ఉంటుంది. అట్లా బాధ్యత మర్చిపోతే మిమ్మల్ని ఏమైనా అంటా ఉన్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో- కాంటెక్స్ట్ ఆ, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది నువ్వు వెళ్ళి భూతద్దాలు పెట్టి చూడలేవు కదా, టెలిస్కోపులు పెట్టి చూడలేవు కదా. అది ఒకవేళ చూస్తే కూడా తప్పు నీది. అందుకని ఈవిడ అసలు వాళ్ళ విడాకుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికి కూడా ఆవిడ మాటల్ని వెనక్కి తీసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఓన్లీ సారీ అయితే చెప్పాం, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు చెప్పలేదు ఇప్పటికీ ప్రపంచానికి, ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది చెప్పలేదు కదా అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ మాటని? అసలు చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. పైకి ఈవిడికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అడిగే హక్కు లేదు ముందు. వాళ్ళు చెప్తారా లేదా తర్వాత విషయం. ఈవిడికి అడిగే హక్కు లేదు ముందు. ఎందుకు వీళ్ళు అదే ఎలా అంటే కింద పడ్డ మాదే పై చేయి అన్నట్లుగా మాట్లాడాలని. ఇప్పుడు ఆవిడ సమంతకి ఎక్కువ సానుభూతి వస్తుందేమోనని చెప్పి సమంతకి ఈవిడ సారీ చెప్పింది, కానీ అది కూడా మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించట్లా. మనస్ఫూర్తిగా ఆవిడ మనసులో నుంచి వచ్చుంటే గనక ఈ మొత్తం నేను మాట్లాడిన దాంట్లో ఎవరికి మనస్తాపం కలిగినా నేను కావాలని మాట్లాడలేదు, నా బాధలో నుంచి అలాంటి మాటలు వచ్చినాయి, అందరూ ఈ విషయాన్ని ఇంతటితోటి మర్చిపోదాము అని గనక ఒక బ్రాడ్గా ఆమె ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసి ఉంటే గనక సమంజసంగా ఎంతో కొంత చల్లారేది. కానీ ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యల వల్ల ఇది అసలు ఎప్పట్లో చల్లారదేమో అనిపిస్తుంది. అసలు మీడియాకు కూడా ఒక మేత వేసినట్టు అయిపోయింది. సామాన్య ప్రజలకు కూడా అసలు ఏంటి ఒక మంత్రి ఇలా మాట్లాడడమా, ఒక మంత్రి ఇలా మాట్లాడడమా అనడం అనేది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా సమర్థించుకోలేనంత పొరపాటు చేసింది కొండా సురేఖ. మరి పైగా ఇంకొకటి ఆమెకు అర్థం కావాల్సింది, మీ ఇంట్లో ఎన్నో ఉండుంటాయి, ఉన్నాయి, బయటకు కూడా వచ్చింది ఒకటి ఆడియో గురించి వచ్చింది. ఆ ఆడియో గురించి నేనేమంటున్నాను, అది ఆమె పర్సనల్, అంతే, దాని గురించి మనం మాట్లాడొద్దు. అన్లెస్ అంటిల్ ఆ అవతల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నన్ను ఈ విధంగా వచ్చి ముందుకొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఈ విధంగా ఆవిడ దుర్భాషలాడింది అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మాట్లాడే మనం స్పందించాలి. అదర్వైజ్ ఇది ఎవరో బయటికి తీసుకొచ్చి పెట్టారు, దాని మీద మనం డిబేట్లు చేయటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, అసలు అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం వచ్చినా అసలు ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు? అంటే మాకు అధికారం ఉందనా, మేము శాసించే పరిస్థితిలో ఉన్నామనా, మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనా, అంటే అవతల మనిషి ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఆ అమ్మాయిని అలా మాట్లాడింది, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ఏంటంటే, మీరు ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి వెళితే, చొరబడితే వేరే వాళ్ళు కూడా మీ వ్యక్తిగత గోప్యతలోకి వచ్చి చొరబడతారు. అసలు ఇది జరగలేదు అనుకోండి, అసలు ఈ ఆడియోనే బయటకు రాదుగా, బయటకు వచ్చేది కాదు. ఏంటంటే దారిని పోయేది ఎవర్రా అంటే తన్నులు తినేది నేనే అన్నట్లు కొండా సురేఖ చేసుకుంది ఈ మొత్తంలో. నేను మళ్ళీ చెప్తున్నానండి, సమంత నాగ చైతన్య విడాకుల గురించి ఎవరికైనా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు కూడా అడగదు, కోర్టు కూడా జోక్యం చేసుకోదు. మీ ఇద్దరు పరస్పరంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు కదా, అంటే ఏంటి పరస్పర అంగీకారంలో ఏముంటాయి అంటే, మా ఇద్దరికి మనోభావాలు కలవలేదను, అభిప్రాయాలు కలవలేదను, నిత్యం మాకు దీనివల్ల మాకు గొడవలు అవుతున్నాయి అంటే అవి ఏమి గొడవలు, ఎలాంటి గొడవలు అనే అడిగేది కూడా కోర్టు కూడా అడగదు. కోర్టు ఎప్పుడు అడుగుతుంది అంటే, ఒకరే విడాకులకి వెళితే, మ్యూచువల్కి ఇవన్నీ ఏమి ఉండవు, మ్యూచువల్కి ఇవన్నీ ఒక్కరే వెళ్తే మటుకు ఎందుకు విడాకులు తీసుకుంటున్నాం అనేది కోర్టుకు మనం చెప్పాల్సి ఉంటుంది. చెప్పాల్సినప్పుడు రెండో వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తాం మనం. ఆ కంప్లైంట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే కోర్టు రెండో వాళ్ళని అడుగుతుంది, మరి ఇతను ఈ విధమైన అభియోగాలు పెట్టాడు మీ మీద, దీనికి మీరు ఏమంటారు? లేదు అనుకుంటే ఇవి కరెక్ట్ కాదు అంటే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది కోర్టు. అంతేగాని పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే వాళ్ళని కోర్టే అడగదు. అలాంటిది నువ్వెవరు, నువ్వెంత, అసలు నువ్వెందుకు అడుగుతావు? అసలు నువ్వేదో ఊహించేసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా మాట్లాడతాను అంటే కుదరదు. మీరు రాజకీయ నాయకులు, మీరు ఒక ఎంత బాధ్యతతోనూ
ఒక విధమైన క్రమశిక్షణతోనూ ఉండాల్సిన అవసరం ఉంది. పైగా మీరు వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్లు ఉండాలి. Correct. ఆ వీడియో ఆ ఆడియో బయటపడిన ఆడియో వింటే మీ మీద ఏమైనా గౌరవం ఉంటుందా అసలు? అసలు వర్ణించడానికి కూడా వీలుగా అనేటువంటి పరిస్థితి. వీలుగానంత ఈ పరిస్థితి. కుళాయిల దగ్గర కూడా అంతలా కొట్టుకోరేమో కుళాయిల దగ్గర కూడా కొట్టుకోరు, అట్లా కొట్టుకోరు. ఏది ఏమైనా కొండ సురేఖ గారు ఆవిడ పూర్తిగా ఒక రకంగా దివాళా తీసినంత పని అయిపోయింది ఈ విషయంలో. దివాళా వ్యాఖ్యలు అంత దివాళా కోరుతనంగా ఉన్నాయి. ఈ క్షణానికి కూడా నేను చాలా పొరపాటు జరిగిపోయింది, అనుకుని జరిగిందా అనుకోకుండా జరిగిందా ఏదన్నా కానీ ఇర్రెస్పెక్టివ్, ఆమె గనక ఒక సంజాయిషి ఇచ్చుకుని వాళ్ళందరికీ, ఎవరికి ఇప్పుడు కేటీఆర్కి సమంతకు ఆల్రెడీ చెప్పేశారు, నాగార్జునకి వాళ్ళ కుటుంబానికి కూడా ఆవిడ క్షమాపణ చెప్తేగా తప్పితే ఇది ఎంతో కొంత చల్లారదు అనే పరిస్థితిలో ఉంది. కానీ ఆమె వైఖరి చూస్తే అలా చెప్పేలా అనిపించింది, ఇప్పటికీ అనిపించట్లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఇక నాగార్జున గారు కూడా డెఫినెట్ గా డిఫమేషన్ కేస్ ని వేయటం జరిగింది. ఇంత ఇల్గా మాట్లాడటం, బహిరంగంగా ఒక వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరం అంటూ డెఫమేషన్ కూడా వేశారు. సో ఎట్లా చూడొచ్చు మరి డెఫమేషన్ ని? ఆబ్వియస్ గా ఇట్లాంటి కేసెస్ అన్ని చిన్న చిన్న అలవాటే ఉండుంటాయి, అయినప్పటికీ డెఫమేషన్ అయితే పడింది. ఇప్పుడు ఈమెయితే ఈ విషయానికి సంబంధించి కోర్టుకు వెళ్లాల్సిందేనండి. ఈవిడ ఈ సందర్భంగా నన్ను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడాను అంటే కోర్టు కూడా ఏకీభవించదు. ఇప్పుడు కోర్టు అంటే, చట్టం అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఏ చిన్నపిల్లాడిని ఒక మూడో మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అలా అన్నారంట, అందుకోసం ఈవిడ ఇలా అన్నదంట అంటే ఏం చెప్తారు? కరెక్ట్ కాదనే చెప్తారు కదా. కరెక్ట్ కాదనే చెప్తారు కదా. ఇదంతా ఎలా అయిపోయిందంటే ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లుంది. అసలు ఆ రోజు రఘునందన్ రావు మీటింగ్ లో ఆయన మీకు దండెవ్వడం ఏంటి, దానికి టీఆర్ఎస్ వాళ్ళు పెట్టడం ఏంటి? అసలు ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాల్సిన బరువు బాధ్యతను మొత్తాన్ని అనవసరంగా దారిని పోయేదాన్ని నెత్తినేసి రుద్దుకోవడం అంటే ఇదే కొండా సురేఖ విషయంలో. ఇక్కడ ఈ డెఫమేషన్కి సంబంధించి ఆవిడ ఎంతో కొంత కోర్టు ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు చేత మొట్టికాయలు తినే పరిస్థితి కూడా ఉంది. అనవసరంగా ఆయుధాలు అందించింది వాళ్ళకి, అనవసరంగా తన అమ్ముల పొదిలో ఆయుధాలని అందించింది వాళ్ళకి. రాజకీయంగా ఇది చాలా చాలా పెద్ద పొరపాటు అని చెప్పొచ్చు. స్టార్టింగ్ చిన్న పాయింటే, కానీ ఇది ఎంత వెళ్ళిందో చూడండి, ఎంత దూరం వెళ్ళిందో చూడండి, ఎంతమందికి చుట్టుకున్నది. ఇది అవసరమా మనకి? కాదు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందని అనుకోవచ్చు కొండా? కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ఎవరూ సరిదిద్దే పరిస్థితిలో లేరండి. ఇప్పుడు 10% ఒళ్ళు గాలింది అనుకోండి, డాక్టర్లు ఏదన్నా చేస్తారు, 20% కాలింది, 30% కాలింది, 50% కలిసి కాలితే కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎట్లా ఒట్లా కాపాడతారు. అసలు 95% కాలిపోయిన పరిస్థితిలో ఎవరు మాత్రం వచ్చి ఏం కాపాడతారు? ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఒక మహిళకి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆమెను ఎట్లన్నా సపోర్ట్ చేద్దామా అంటే మీకు నాకు ఏమైనా దొరుకుతుందా చెప్పండి? సపోర్ట్ చేస్తే మనం దొరికిపోతాం. అది ఏంటమ్మా బుద్ధి లేదా, నువ్వు సాడదానివేనా అనే కామెంట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు యాక్చువల్గా నిన్న ఒక రకంగా నాకు పూర్తిగా విషయం అర్థం కాక కొంచెం ఒక లైటర్ వేలో మాట్లాడితే నన్ను కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారనే అర్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి ఎవరు సపోర్ట్ అనే కన్నా కూడా ఒక విలువల్ని, రాజకీయాల్లో కామెంట్స్ విషయంలో కూడా ఒక విలువలని మనము ప్రతిష్టాపించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇలా బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఎవరికి వాళ్ళు ఇలా ఆధారాలు లేని మాటలు మాట్లాడితే, నిజమైనా సరే నీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేని మాట్లాడద్దు. ఇప్పుడు కోర్టులో కూడా తెలియక ఏం చేస్తారంటే, అమాయకంగా ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసేస్తారు.
కోర్టు ఆరోపణ చేసిన ప్రతిదానికి సాక్ష్యాధారాలు అడుగుతుంది. ఇవ్వలేకపోతే నువ్వు తప్పుడు కేసు పెట్టావని నిన్ను చివాట్లు పెడుతుంది ఎంత న్యాయం నీ వైపు ఉన్నప్పటికీ. అందుకే కరెక్ట్గా ఎక్కడ దొరుకుతారు రెండో వాళ్ళు అది చూసి గురి చూసి కొట్టడం అంటారు చూసారా. ఇక్కడ కొండా సురేఖ గురి తప్పిన బాణం ఇవాళ. మరి ఈ గురి తప్పిన బాణానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మూల్యం చెల్లించగలదు? కాంగ్రెస్ పార్టీ ఎలా వెనకేసుకు రాగలదు? అసలు ఎందుకు వేసుకొస్తుంది అనేది ఓ ప్రశ్న. అంటే డ్యామేజ్ తక్కువ ఉందనుకోమ్మా, ఇమేజ్ కాపాడుకోవటానికి. అసలు ఇంతకంటే ఘోరమైనటువంటి హైడ్రా గురించి ఎవరు అక్కడ స్పందించట్లేదు. ఈ మ్యాటర్ మీద స్పందించి ఇంకా ఒక ఇంత రచ్చ చేయటం అనేది కాంగ్రెస్ చేస్తుందని అనుకోకూడదు. ఇప్పుడు పడవకు చిల్లుబడింది అనుకోండి, ఇంతకంటే బరువు మోసే పరిస్థితిలో ఈ పడవ లేదు అందనుకోండి, పరిస్థితి ఉందనుకోండి, ఒకళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకోండి అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారా పడవ ఎక్కించుకోలేదు? ఇవాళ అదే పరిస్థితిలో కొండా సురేఖ ఉంది. అందుకే రాజకీయ నాయకులు ఒకంత జాగ్రత్తగా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, బుద్ధి జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇరుక్కునే పనులు చేయొద్దు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆవిడ అనటం జరిగింది, యంగ్ హీరోయిన్స్ వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్పడం రకుల్ గురించే. రకుల్ కూడా ఆవిడ స్పందించారు. అసలు ఇంత బాధ్యతారహితంగా ఒక మహిళ మాట్లాడటం, అందున ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం. దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆవిడ స్టైల్లో ఆవిడ చాలా గట్టిగానే రిటార్ట్ ఇచ్చారని అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇది కూడా చాలా మంది మాట్లాడారండి, చాలా పుకార్లు షికారులు చేశాయి. కానీ మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన రేవు పార్టీలకు వెళ్ళాడని, మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని అసలు చాలామంది మాట్లాడారు. కేటీఆర్ మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు అని. మాటల్లో మాటగా మాట్లాడడం వేరు, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వేరు. ఇలా ఇది మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇప్పుడు ఈవిడ మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ఆమె స్థానంలో ఎవరున్నా అంతే. అందుకని మనం ఒకంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము. ఇప్పుడు ఒక మంత్రి మీద, రకుల్ ప్రీత్ సింగ్ ఒక మంత్రి పైన ఒక సామాన్య సినిమా యాక్టర్ మాట్లాడే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చుకున్నావు అంటే ఇది చేతులారా చేసుకుంది. ఇప్పుడు నెయ్యి నేల కొలికిపోయింది, నువ్వేం చేసినా ఆ నెయ్యిని ఎత్తుకోలేవు. ఆ పరిస్థితిలోకి కొండా సురేఖ వెళ్ళింది. అందుకే చాలా సంయమనము అనే మాట ఎంత అవసరం అంటే అంత అవసరం. ఇవాళ ఇంత ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దీన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఆవిడ కేసులు ఎదుర్కోవడం తప్పితే ఆవిడకి ఉన్న ఆప్షనే లేదు. ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏమిటంటే ఒకళ్ళేమో రకుల్ ప్రీత్ సింగ్ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంది అన్నారు ఆవిడ. అలాగే డివోర్స్ తీసేసుకున్నారు వీళ్ళ వల్లేనని వీళ్ళని. మొత్తం ఈ పెళ్లిళ్ళ చుట్టూనే తిరుగుతుంది, ఈ స్టోరీల చుట్టూనే తిరుగుతుంది ఆవిడ వ్యాఖ్యలన్నీ కూడా. డెఫినెట్ గా మీరన్నట్టుగా ధ్వజమెత్తే అందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నెటిజన్స్ మొత్తం అంతా కూడా యాంటీ అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇండస్ట్రీ కూడా గమ్మత్తుగా మొత్తం ఏకమైపోయింది. అసలు ఎప్పుడు దేనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తొందరగా కమెంట్ చేయడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్, అలాగే మహేష్ బాబు అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు సమర్థిస్తున్నారా అనే పరిస్థితి వస్తుంది.